దేవుని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసాలు తీసుకొని ఉండాలి. అది దేవునికి అంగీకారం. అయితే ఎందుకు తీసుకోవాలి? ఇది రూలా అంటే దట్ ఈస్ రూల్. దేవుని యొక్క ఆత్మీయ రూల్ ఇది. ఎందుకు తీసుకోవాలి? వాక్యం వినిపిస్తాను. ఒకసారి వాక్యం చదవడమే నేను వివరించను, కానీ చదివింది దయచేసి అర్థం చేసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీరు బైబిల్ తెస్తే చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 22వ వచనం వరకు ఎఫ్సీ చదివి వినిపిస్తారు, మీరు వినండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేని వారైనై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకం చేసుకొనడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను. గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయలము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. అర్థమైన వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి. అర్థమైన వాళ్ళు మాత్రమే. చాలా మందికి అర్థం కాలేదు, చూసావా? దేవుని సహవాసాలు ఉండవు. ఎంతవరకు ఈ లోక సహవాసాల్లో గడిపే వాళ్ళకి ఈ మాటలు అర్థం కావు. దేవుని సహవాసాలు ఎదిగే వాళ్ళకి మాటలు అర్థమైతాయి. దేవునిలో కట్టబడుచున్న కుటుంబం, దేవునికి సంబంధించిన కుటుంబం, దేవునిలో ఎదగడానికి వారు ఉభయులు ఏకమవుతున్నారని వాక్యం వినిపించబడింది. దేవుని స్తోత్రం. అందుకు పరిశుద్ధమైనటువంటి రీతిలో ఏం చేయాలా? బాప్తిసం తీసుకోవాలి. దేవుని స్తోత్రం. ఓకే, తల్లిదండ్రులు వచ్చారా? అటు సైడ్ ఇటు సైడ్ తల్లిదండ్రులు, వారికి వివాహానికి మీరు గుర్తులు ఏం తీసుకొచ్చారు అవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాము. సిద్ధపడి తల్లిదండ్రులు అనబడినటువంటి వారు పైకి రండి. ఈ సమయాన్ని నేను ఈ యొక్క వివాహకర్తకి నేను అందజేస్తున్నాను. ఎస్, ప్రైజ్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంఘము తరపున పెద్దలు ఎవరైనా వచ్చారండి? ఓకే, మంచిది. నూతనమైన వధూవరులు ఇద్దరు కూడా లేచి నిలబడండి. పూల రేకులు మేషన్ కూడా ఇక్కడ ఉండాలి. పూల రేకులు సిద్ధపరిచినవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టండి. స్టేజ్ మీదుగా తెచ్చేయండి. ఇద్దరు కూడా పూలదండలు, అలాగే పూల రేకుల మేషన్, అలాగే మీరు వివాహానికి గుర్తుగా ఏం తీసుకొచ్చారు అవన్నీ కూడా తల్లిదండ్రులు అటు సైడ్ ఇటు సైడ్ కూడా వచ్చి సిద్ధంగా ఉండండి. మేము పిలిచినప్పుడు పైకి రండి. ఇద్దరు కూడా ఎదురు బదులు నుంచి
సౌండ్ ఏం చేయొద్దు. మంచిది. ఈ యొక్క శుభకార్యములకు వచ్చిన బంధుమిత్రులకు, స్నేహితులకు, రక్త సంబంధులకు, దైవజనులకు, ఈ యొక్క పరిశుద్ధ వివాహములో సమకూర్చబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవదేవుడు ఈ యొక్క సమయంలో చిన్నబాబు వీణమాదిరి ప్రమాణములు చేయిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఆలకించండి. చిన్నబాబు నీవు ఈ స్త్రీని వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట ఒప్పుకొనిచున్నావా? ఒప్పుకుంటున్నాను. వీణమాదిరి చూసి చెప్పాలి మరి ఒప్పుకోకపోతే అక్కడ ఓకే. మళ్ళీ ఒకసారి చూడు, అడుగుతున్నా. చిన్నబాబు నీవు ఈ స్త్రీని వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట ఒప్పుకొనిచున్నావా? వినపడిందా? వినపడలేదు. ఇంకా గట్టిగా చెప్పాలి. ఒప్పుకుంటున్నాను. వెరీ గుడ్. గమనించండి. తాడిగడప చిన్నబాబు, విశ్వము, వీణామాధురి ఇద్దరు కూడా పరిశుద్ధ వివాహంలో పెద్దలు నిర్ణయించిన ఈ యొక్క శుభకార్యంలో ఎవరికైనా ఆటంకము ఉన్నాయా, అభ్యంతరం ఉన్నట్లయితే మీ యొక్క అభ్యంతరాలను ఇప్పుడే రుజువుపరచవలసిందిగా కోరుచున్నాం. ఏదైనా ఆటంకం ఉంటే ఇప్పుడే చెప్పాలండి. తర్వాత వాళ్ళు ముడిపడిన తర్వాత, జతపరచబడిన తర్వాత విడదీయడానికి ఎవరికి కూడా హక్కు లేదు. మరొకసారి ప్రకటన చేయించున్నాను. ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఓకే, మీ మౌనము అంగీకారము కాబట్టి లేవు అనండి. లేదు మాకేం ఎవరికి అభ్యంతరం లేదని చెప్పండి. ఓకే. ఈమెను ప్రేమించి, ఆదరించి, గణపరిచి, సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతుకున్నంత కాలము ఇతరులెవ్వరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేయుదువా? ఈమెతోనే కాపురం చేయదు. వినపడిందా? ఏమంటే మీరు మౌనంలో అంటే మీరు ఏ ప్రమాణం చేస్తున్నారో మీకు వినపడుతుంది. ఓకేనా? వెరీ గుడ్. వీణామాధురి ప్రమాణం చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వినాలి. వీణామాధురి అను నీవు ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? ఈయన ప్రేమించి, ఆదరించి, గణపరిచి, సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరూ బ్రతుకున్నంత కాలము ఇతరులెవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురం చేయుదువా? చెప్పమ్మా. వినపడిందా? వినపడిన చప్పట్లు కొట్టాలి. వెరీ గుడ్. స్త్రీ యొక్క పురుషుని యొక్క తల్లిదండ్రులు వచ్చి స్టేజ్ మీదకి రావాలండి. పాప వీణామాధురి యొక్క తల్లిదండ్రులు, కుమారుడు చిన్నబాబు యొక్క తల్లిదండ్రులు రావాలి. స్టేజ్ మీదకి రావాలి. మీ యొక్క పాపహస్తము బిడ్డ యొక్క చేతిలో పెట్టాలి. ప్రతి ఒక్కరు రావాలి. రండి, ఫాస్ట్ రండి. ఎస్. ముందుగా మోయిస్ ఓకే. మోయిస్ గారు వేస్తారు రంగా, వెంకటేశ్వరరావు గారు, సీత గారు.
చిన్నబాబుని వీణా మాదిరికి ఇచ్చి పెళ్లి చేయడం మీకు ఇష్టమేనా? ఇష్టపూర్వకంగానే పెళ్లి చేస్తున్నారా? రెడీ చెప్పండి. దేశము జయరాజు గారు, ఇంద్రమ్మ. వీణా మాదిరిని చిన్నబాబుకు ఇచ్చి పరిశుద్ధ వివాహం చేయడకు జరిగించడం మీకు ఇష్టంగానే ఇష్టపూర్వకంగానే ఒప్పుకున్నారా? మీకు అల్లుడిగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఒకసారి చెప్పండి కూడా ఈ సమయంలో దేశము జయరాజు గారు అనగా పెళ్లి కుమారుడు యొక్క తండ్రి గారు తన యొక్క కుడి చేతిని పెళ్లి కుమారుడు యొక్క కుడి చేతిని అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు చెప్పండి కూడా. ఈ సమయంలో ఈ యొక్క బిడ్డల విషయంలో ఉన్న సాక్షులై తన యొక్క కుమారుణ్ణి తన కుమార్తెకు భర్తగా, తన యొక్క కుమార్తెను వారి యొక్క కుమారుడికి భార్యగా, వారి ఇరువురికి కూడా ఇష్టమే కనుక సాక్షాత్తనే సంఘం ముందు, ప్రజల ముందు వారు ఒప్పుకున్నారు కనుక ఇప్పుడు వివాహ వస్తువులు మీరు ఏవైతే గుర్తుగా తెచ్చారో అవి ధరింపచేస్తాము. ఓపెన్ చేస్తా ఉంటాడు ఈ సమయంలో. మనం తను ఓపెన్ చేయగానే మనం చప్పట్లతో అభినందిద్దాం. ఓకేనా? మీరిద్దరూ నేను చెప్పకుండానే దగ్గరగా ఉండిపోతున్నారు. ఓకే చిన్నబాబు, నీకు ఒక ప్రశ్న. ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి ఈ అమ్మాయినా? ఒకసారి చూడు. ముసుగు తీసాక ఏమైనా మారిపోయిందా? అమ్మాయినా? వెరీ గుడ్, మంచిది. ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైన దినము ఈ యొక్క సమయము. మంచిదండి. ఈ యొక్క సమయంలో బిడ్డలు ప్రమాణం చేయించి ఉన్నారు. జీవితకాలం అంతా కూడా ఈ యొక్క ప్రమాణాలు ప్రతి ఒక్కరు కూడా వివాహ సమయంలో చేసే ప్రమాణాలు ఆ రోజుకు మట్టి మాత్రమే.
మిగిలిపోతూ ఉన్నాయి. జీవితకాలం ఎవరు కూడా కొనసాగించట్లే. కానీ ఈ యొక్క పరిశుద్ధ వివాహం ఎందుకు నిర్మించబడింది అంటే, ప్రభువు వారు ఆదామును మాత్రమే చేయక తన యొక్క ప్రక్కటెముకను విరిచి హవ్వను తయారు చేసి ఇద్దరు కూడా ఈ భూమిని నింపండి అని పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు, త్రియేకాత్మ కలిగిన దేవుడు మూర్తి గారు కూడా పైకి రండి, ఒకసారి రావాలి పైకి. ఎస్, ఈ సమయంలో వరుడు ప్రమాణము చేయించుండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఆలకించండి. ఏనమ్మా నువ్వు ఇంకా శ్రద్ధగా ఆలోచించాలి. వెరీ గుడ్. చిన్నబాబు అని నేను వేణమోద్రి అని నిన్ను చిన్నబాబు అని నేను చిన్నబాబు అని నేను వేణమోద్రి అని నిన్ను నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాబు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను దైవజనుల ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. చెప్పడు కూడా దేవునికి హల్లెలూయా. ఇప్పుడు పెండ్లి కుమార్తె కూడా చిన్నబాబును చూసి ఈ యొక్క ప్రమాణం చెప్తూ ఉండగా ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినండి. తర్వాత రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, తర్వాత మంగళసూత్రాలు కడతారు. కాబట్టి సిద్ధపాటు కలిగి ముందుకి తీసుకొచ్చి ఉంచండి. ఇక్కడ దైవజనులు ఎవరైనా ఉంటే దయచేసి వేదిక మీదకి రండి. మరి మాకు తెలియలేదు, ఎవరు చెప్పలేదు కనుక మేమే దైవజనులు గౌరవించి పైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. రండి, ఎవరైనా ఇక్కడ దైవజనులు వస్తే దయచేసి వివాహ సంబంధించిన ఈ స్థలానికి రండి. మరి ఇక ఈ హాల్ ఓనర్ గారు మా మధ్య ఉండడం మాకు చాలా సంతోషం. బ్రదర్ సుబ్బారావు గారు రండి, పైకి రండి. రండి, గుర్తుపట్టలేకపోయా. రండి రండి బ్రదర్, రండి. దేవుని స్తోత్రం. ఎస్, ఇంకెవరైనా ఉంటే రావచ్చండి, రండి. మంచిది. ఈ సమయంలో వీణామధురి ప్రమాణం చేస్తుండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఆలకిద్దాం. వీణామధురి అని నేను, చిన్నబాబుని నేను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధి ఎందును ఆరోగ్యమందును నీకు లోబడి ప్రేమించి సంరక్షించి. ఆనందం చూసి చెప్తేనే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తావు, ఓకే? కానీ అలా చెప్పాడు మంచిగా, నువ్వు కూడా అలాగే చెప్పాలి. లేమి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యమందును నీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం నీ ఎడల నమ్మకముగా ఉందని దేవుని ఎదుటను దైవజనుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో వివాహానికి గుర్తుగా
ఈ యొక్క సమయంలో పరిశుద్ధ వివాహంకు గుర్తుగా చిన్నబాబు వీణమాధురికి, వీణమాధురి చిన్నబాబుకు కూడా వివాహంనకు, క్రైస్తవ వివాహంనకు గుర్తుగా ఈ యొక్క ఉంగరము ధరింప చేస్తుండగా ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం, దీన్ని ప్రోత్సహిద్దాం. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టాలి. మంచిది. ఈ సమయంలో వీణమాధురి కూడా పెండ్లి కుమారుడికి క్రైస్తవ వివాహముకు గుర్తుగా ఉంగరము ధరింపజేస్తుండగా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం మరొకసారి. సమయంలో మంగళసూత్రమును కూడా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క మెడలో ధరింపచేస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ఏకీవిద్దాము. వివాహ సంబంధమైన కార్యము దేవుడు జరిగిస్తుండగా వీరి జీవితంలో నూతనమైన క్రియ జరిగించబడులాగున దైవజనుల సమక్షంలో, సంఘం యొక్క సమక్షంలో జరుగుతున్న ఈ పరిశుద్ధ వివాహం నాకు గుర్తుగా మంగళసూత్రమును కుమారుడు పెళ్లి కుమారుడికి యొక్క సూత్రం ఇచ్చిచుండగా పెళ్లి కుమారుడు యొక్క తండ్రి గారు ఎక్కడ ఉన్నారు? పెళ్లి కుమారుడు హల్లెలూయా. అందరూ కూడా ఒకసారి చూడండి. మన యొక్క భారతదేశ సంప్రదాయానికి గుర్తు ఈ పసుపు తాడు, క్రిస్టియన్ మ్యారేజ్కి గుర్తు రింగులు తొడిగించుకోవడం. మన భారతదేశంలో మనము భారతీయులుగా బ్రతుకుతున్నాం కాబట్టి ఈ పసుపు తాడు సంప్రదాయంగా కుమార్తెకు పెండ్లి కుమారుడు తరపున ఈ యొక్క సూత్రము తేబడింది. కాబట్టి పెండ్లి కుమారుడు ధరింపజేస్తూ ఉంటుండగా మనందరం కూడా చప్పట్లు పడదాం. Praise the Lord. Hallelujah.
సూత్రం తెచ్చారా? చాలా వెరీ గుడ్. ఈ సమయంలో తాడిగడప చిన్నబాబు వీణమాధురి యొక్క మెడలో ఈ యొక్క మంగళసూత్రం ధరిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇది మొదలుకొని వీరిద్దరూ కూడా నూతనమైన వధువరులుగా నిర్ణయించబడి ఉన్నారు. మన యొక్క ఇండియన్ కల్చర్ ప్రకారము 3 ముడులు అనగా ప్రేమ, నమ్మకము, తీసుకోండి, ఆత్మీయత కలిసి ఈ యొక్క 3 ముళ్ళు వేస్తుండగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో కట్టునైన చప్పట్లు కొడదాము, చప్పట్లు కొడదాము. ఈ యొక్క ఐక్యత తెలియజేయండి.